హే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఫైనల్లీ ఒక అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. మీరేమో కానీ నేనైతే చాలా రోజులుగా ఈ సినిమా కోసం ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా, కళ్ళలో ఒత్తులు పెట్టుకొని మరి వెయిట్ చేస్తున్నా. ఫైనల్లీ ఆ రోజు అయితే రానే వచ్చిందమ్మా. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అనేటటువంటి ఫీలింగ్ అయితే కలిగింది. ఏందా సినిమా తమిళ చూశారు కదా, జననాయగన్. అసలు ఏడ స్టార్ట్ చేయాలి ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే? ఎప్పుడు రిలీజ్ అవ్వాలో తెలుసా? సంక్రాంతి రాజాసాబ్ రిలీజ్ అయినా తెల్ల రిలీజ్ కావాలి. సో రాజాసాబ్తో పాటు ప్రీమియర్స్ పడేయి. రాజాసాబ్ సినిమా రిలీజ్ అయిన రోజు ప్రీమియర్స్, రాజాసాబ్ సినిమా రిలీజ్ అయిన తెల్లారే ఈ జననాయకన్ సినిమా రిలీజ్ అవుతుంది అనేటటువంటి మనకు వచ్చేసినాయి న్యూస్, ఆల్రెడీ వచ్చేసింది అనమాట. రిలీజ్ డేట్ కూడా చెప్పారు, ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. చూసుకున్నట్లయితే భగవంత్ కేసరి మన బాలకృష్ణ గారిది రీమేక్ అనేటటువంటిది క్లారిటీగా అర్థమైంది. ఓకే, దాంట్లో కొద్దిగా మార్పులు చేశారు. అది కాక మమితా బాయిజీ ఉంది. అండ్ ఓకే, మన జననాయకన్ మన విజయ్ గారు చూడొచ్చులే అనేటటువంటి ఫీల్ అయితే అప్పుడు ఉన్నాం. కాకపోతే రాజాసాబ్తో పోటీకప్పుడు రిలీజ్ చేసినట్టయితే ఏమయ్యేది అనేటటువంటి విషయం మనకు తెలియదు. అప్పట్లో నేను తిట్టుకున్నా కూడా, ఈ సినిమా రాకూడదు అని చెప్పుకోడు కోరుకున్నా. నా రీజన్స్ ఏంటంటే, మన దిల్ రాజు గారు జననాయకన్కి ఎక్కువ థియేటర్స్ ఇచ్చేసి, అంటే తమిళ నుండి ఒక సినిమా వస్తుంది, మన సినిమా అది, మన భగవంత్ కేసరి సినిమాని వాళ్ళు రీమేక్ చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. మళ్ళీ దాన్ని తెలుగులో డబ్ చేసి మాకు రిలీజ్ చేయడం అవసరమా అని చెప్పి నాకు అనిపించింది. ఆ రోజు నిజంగా అనిపించింది అనమాట. సో రిలీజ్ కాకూడదు అని చెప్పి కోరుకున్నా. కట్ చేస్తే సెన్సార్ ఇష్యూస్, లైక్ అప్పుడు చూసుకున్నట్లయితే మన స్టాలిన్ గారు ప్రభుత్వంలో ఉన్నారు. అండ్ సినిమాలో చూసుకున్నట్లయితే ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేలా ఉంది. యాజ్ ఇట్ ఈజ్ ఆ పంచలు కట్టి వాళ్ళందరినీ కూడా కొడతారు అంటారనమాట. అంటే రాజకీయం చేయండి అని చెప్పి మీకు చెప్తే మీరు చేసేది ఏంటని అని చెప్పి వాళ్ళందరినీ కొడతారు అనమాట. ఎగ్జాక్ట్లీ తమిళనాడు రాజకీయాలని చూపించేటటువంటి విధంగా ఉంది, వక్రీకరించేటటువంటి విధంగా ఉంది. ఇప్పటికే తమిళ వాళ్ళకి సినిమా అంటే పిచ్చి, ఆ విషయం మీ అందరికీ తెలుసు. మనోళ్ళు అసలు యుద్ధం చేయడం మొదలు పెడితే వాళ్ళ సినిమాని ఒక మాట అంటే వాళ్ళు అసలు ఊరుకోరు తెలుసా, పిచ్చ గొడవ పడతారు. అది వాళ్ళ సిచ్యువేషన్. ఇక అసలు సినిమా అంటేనే ఒక సెంటిమెంట్, సినిమా అంటేనే ఒక పిచ్చే. అసలుగా ఆయనకి మంచి జనాల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ గ్యాప్లో జననాయకన్ సినిమా రిలీజ్ అయ్యి పొరపాటున విజయం సాధించిందంటే మట్టికి ఇక కుడిచిపోతుంది మా ప్రభుత్వం, రావద్దని చెప్పి దానికి ఎన్ని అవాంతరాలు వేశారు. ఆ సినిమా రిలీజ్ చేయకూడదని చెప్పి సెన్సార్ ఆపేశారు. సో దానివల్ల మన తెలుగులో కూడా రిలీజ్ చేయలేదన్నమాట. అండ్ ఎగ్జాక్ట్లీ ఎన్నికలు అయిపోయాక సినిమా రిలీజ్ అయ్యిద్ది. మన విజయ్ తలపతి గారు చూసుకున్నట్లయితే సినిమాల మీద కాన్సన్ట్రేషన్ చేసి ఖచ్చితంగా చెప్పుతో కొట్టినట్టు ఆ సినిమా రిలీజ్ చేస్తానని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఆయన చూశారు అంత మంచోడు, గెలిచి ఇప్పటికి అటు ఇటుగా ఒక 4 months అవుతుంది. ఈ 4 monthsలో సినిమా ఊసే రాలేదు. ఇవాళ చూసుకున్నట్లయితే దీని అఫీషియల్ అప్డేట్ వచ్చింది. గెలిచిన 4 నెలల తర్వాత ఆయన సినిమాని ఆపేశారు. ఆయన సినిమా ఎంత అభిమానం అనేటటువంటి విషయం మన అందరికీ తెలుసు, అభిమానులు ఎంత ఎదురు చూస్తున్నారని. అలాంటిది ఆపినా కానీ గెలవంగలోనే ముఖ్యమంత్రి అయిండు, ఆ స్కూల్స్ మీద ఫోకస్ చేసిండు. ఎక్కువ ప్రైవేట్ ఇక చాలా ఉన్నాయి ఆయన చేసినటువంటి విషయాల గురించి నేను మీకు ఇన్డెప్త్ ఇంకో వీడియోలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా చాలా అంటే చాలా తిప్పలబడి, చాలా అంటే చాలా కష్టాలు పడ్డాడు, సీఎం అయ్యిండు. ఫైనల్లీ సీఎం అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఆయన ప్రభుత్వంలోనే అంగరంగ వైభవంగా మన జననాయకన్ అయితే మన ముందుకు రాబోతుంది. డేట్ చూసుకున్నట్లయితే ఈ నెల ఇవాళ 15th అంతేనా, ఇవాళ 15th, ఇది ఒక 5 days, అదొక 3 days, ఎగ్జాక్ట్లీ 1 week. అంటే వచ్చే ఫ్రైడే జననాయకన్ సినిమా మన ముందుకు రాబోతుంది. దాన్ని అయితే అఫీషియల్గా తెలియజేశారు. నిన్నే రిలీజ్ చెప్పారు, 24వ తారీఖు వస్తుంది అని చెప్పారు. 24వ తారీఖు కాదు, 23వ తారీఖే మేము రిలీజ్ చేస్తాం అనేటటువంటి అఫీషియల్ డిక్లరేషన్ ఇచ్చారు. సో ఇది అనమాట, రెడీగా ఉండండి. జననాయకన్ చూసుకున్నట్లయితే 23rd మనల్ని అంటే టచ్ చేయబోతుంది. అసలు కొన్ని విషయాలు అయితే డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. విజయ్ తలపతి గారు సీఎం అయ్యారు అండ్ ఫ్యాన్స్కి అయితే ఒక ఫీస్ట్. అది కాక ఇదైన లాస్ట్ మూవీ, ఇక థియేటర్లో మనం ఆయన సినిమాని అయితే చూడలేం. ఇది మెయిన్ మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మరి దానివల్ల సినిమా హిట్ అవుతుంది అంటారా, ఎంత వసూలు చేయొచ్చు అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జననాయక చూసుకున్నట్లయితే 250 కోట్ల నుండి 300 కోట్ల దాకా పెట్టుబడి పెట్టారు. అంతెందుకు బ్రో, రీమేకేగా మన భగవంత్ కేసరికి దగ్గర ఒక 50-60 కోట్లు అయిపోయింది. అంటే అదాని ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కువ. దాంట్లో విజయ్ తలపతి గారికి ఇంచుమించు 200 కోట్ల దాకా ఇవ్వాలి. మిగిలిన 100 కోట్లు సినిమా తీయడానికి మిగిలిన ఆర్టిస్టులకి ఖర్చు అయింది అనేటటువంటిది గుర్తుంచుకోండి. విజయ్ తలపతి గారు చూసుకున్నట్లయితే ఒక్క సినిమాకి 200 కోట్లు తీసుకుంటుండు. రజనీకాంత్ గారు చూసుకున్నట్లయితే ఒక్క సినిమాకి 250 కోట్లు తీసుకుంటుండు. ఆయన తర్వాత మన విజయ్ తలపతి గారు ఎక్కువ తీసుకుంటున్నాం అనేటటువంటిది 100% వస్తాం. సో తనకి ఇవ్వడానికి బడ్జెట్ ఆ రేంజ్లో పెరిగిపోయింది అనమాట. సో ఆ సినిమా మీద ఆయన అసలు మాట్లాడాల, నిజం చెబుతాను నేను. ఆయన సినిమాను ఆపుతున్నారు అని చెప్పి ఒక్కసారి ఒక మీటింగ్లో ఆ ప్రొడ్యూసర్ని తలుచుకుంటేనే నాకు కొద్దిగా బాధగా ఉంది. కేవీఏ ప్రొడ్యూసర్ అనమాట, అదొకటే బాధగా ఉంది.
అది ఆయన పట్ల నేను చింతిస్తున్నా అనేటటువంటి మాట చెప్పిండే, కానీ ఆయన దాన్ని రాజకీయంగా వాడుకోవాలి. ఇది నాకు బాగా నచ్చింది. ఇప్పుడు తొక్కిసలాట్లో చనిపోయారు, అక్కడ ప్రభుత్వం వైఫల్యం కూడా ఉందని చెప్పి మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఆయన భార్య ఎగ్జాక్ట్లీ విడాకులకు అప్లై చేయడం, అప్పుడు కూడా ప్రభుత్వం హ్యాండ్ ఉందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించారు. కానీ నేను గొప్పగా చెప్తా, ఇది ప్రౌడ్గా చెప్తా, విజయ తలపతి గారు వీటిని ఎక్కడ కూడా రాజకీయంలో వాడుకోలేదు. నిజంగా స్టాలిన్ గారిని ఎక్కడ నోటుకొచ్చినట్టు తిట్టలేదు. అంకుల్ అంకుల్ అనేటటువంటి పదాన్ని వాడుతూ గౌరవంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు. మొన్న మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విజయ తలపతి గారు జస్ట్ కటౌట్లు పెట్టుకొని గెలిచేశారు, నన్ను మట్టికి 14 సంవత్సరాలు నాకించారు అనేటటువంటి మాట అన్నాడు కదా, అది ముమ్మాటికి తప్పు, నేను ఒప్పుకోను. ఎంత పవన్ కళ్యాణ్ గారు అభిమాని అయినప్పటికీ ఆయన రాజకీయంకి మన విజయ తలపతి గారి రాజకీయంకి చాలా అంటే చాలా తేడా ఉంది. విజయ తలపతి గారు చూసుకున్నట్లయితే ముందు నుండి ప్రభుత్వానికి ఎదురు తిరుగుతూనే ఉన్నాడు. పెట్రోల్ రేటు పెరిగినప్పుడు మన సైకిల్ దొక్కుంటూ వెళ్ళి తన నిరసనను తెలియజేయడం, మంచి చేయడం చాలా ఉన్నాయి అనమాట. సో ఆయన ఎప్పటి నుండో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటూనే ఉండనమాట. తీసేటటువంటి ప్రతి సినిమాలో కూడా ఒక పొలిటికల్ ఉంటుంది అనమాట, ఒక మెసేజ్ ఖచ్చితంగా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాడు. మన పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది అనేటటువంటిది చూపిస్తాడు. సర్కార్ సినిమాలో చూసుకున్నట్లయితే ఓటుకున్నటువంటి వాల్యూ ఏంటి అని చూపిస్తాడు. ఈ విధంగా జనాల్లో ఓకే విజయ తలపతి గారి సినిమాలు ఇలా ఉన్నాయి, ఈయన వస్తే రాజకీయం ఇలా ఉంటుంది అనేటటువంటి అంచనా వచ్చేసింది. వాళ్ళేం తిక్కలోళ్ళు కాదు, తమిళోళ్ళు చాలా అంటే చాలా తెలివైన వాళ్ళు. ఎంత తెలివైన వాళ్ళు అనేటటువంటిది మీకు చెప్పాలంటే వాళ్ళ దగ్గర నుండి మనం విడిపోయినాం. మన ఆంధ్ర అప్పుడు అంతా కూడా ఒకటి కదా. ఆ తర్వాత మన పొట్టి శ్రీరాములు గారు మన ఆంధ్ర కావాలని చెప్పి ఇంకా అర్థం చేసుకోండి, మనల్ని మద్రాసీలు అనేవాళ్ళు ఒకప్పుడు. మద్రాసీలు వీళ్ళు కూడా తమిళోళ్ళు అని చెప్పి మన ఆంధ్రాని కలిపి అనేవాళ్ళు. సో మనం తెలివైన వాళ్ళం అయితే వాళ్ళకన్నా వీళ్ళంతా ఆంధ్రోళ్ళు అనేవాళ్ళు కదా. అలా మద్రాసీలు తమిళోళ్ళు అని చెప్పి మనల్ని ఉచ్చరించారంటే వాళ్ళ డామినేషన్ ఉందంటే వాళ్ళు తెలివైన వాళ్ళే కదా, వాళ్ళు పవర్ఫుల్ అని చెప్పి గుర్తుంచుకోండి. సో అంత పవర్ఫుల్ వాళ్ళు అల్లటప్పగా ఎవరిని ఎన్నుకోరు భయ్యా. జయలలిత గారికి 3 సార్లు ఛాన్స్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆవిడ నమ్మారు, ఆవిడ కూడా అంతే నిలబెట్టుకుంది. స్టాలిన్ గారికి ఒకసారి అవకాశం ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? అప్పుడు అపోజిట్లో ఎవరు లేరు గట్టిగా, అన్నా డిఎంకే ఉందిలే. కానీ ఇప్పుడు ఎందుకు విజయ తలపతికి ఇచ్చారంటే కొత్తదనం కోరుకున్నారు వాళ్ళు. ఈ అన్నా డిఎంకే ఈ జయలలిత వీళ్ళందరినీ మేము చూసేసాం, ఆమె లేదు కాబట్టి ఒక కొత్త అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి విజయ తలపతి గారికి ఇచ్చారు అంతే. ఆయన ఫ్లెక్సీలు పట్టుకొని గెలిచిండు అనేటటువంటిది ముమ్మాటికి తప్పుడు మాట అనమాట. ఆయన కష్టపడ్డాడు, ఆయన దానికోసం ఫైట్ చేసిండు, కానీ రాజకీయంగా వాడుకోవాలి. ఇది మట్టికి ఆయన నా సినిమా ఆపేస్తున్నారు అని చెప్పి వచ్చి రాజకీయం చేయొచ్చు, నా భార్యని కావాలని చెప్పి నా మీద ఉసుగులుపుతున్నారు అని చెప్పి రాజకీయం చేయొచ్చు, త్రిషాకి నాకు లేనంట కడుతున్నారు అని చెప్పి రాజకీయం చేయొచ్చు. అలా చేయలేదు ఆయన నేను ఏం చేస్తాను అనేటటువంటిది చెప్పిండు ప్రజలకి, అది ప్రజలకి వెళ్ళేలాగా మాట్లాడిండు. దీనివల్ల ఆయన్ని అంతలా ఇష్టపడ్డారు అనేటటువంటిది మనమైతే గర్వంగా చెప్పుకోవచ్చు. సో ఇది అసలు సిస్సలైనటువంటి సక్సెస్ అంటే, ఇది అసలు సిస్సలైనటువంటి విజయం అంటే. ఆయన సినిమాని ఆపేస్తే ఆయన ఈరోజు అదే సినిమా, ఏ సినిమానైతే ఆపోజిట్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఆపేసిందో ఆ ప్రభుత్వంని కూలదోసి సీఎం స్థాయిలో ఎదిగి ఈరోజు అదే సినిమా అంగరంగ వైభవంగా రిలీజ్ అవుతుందంటే దట్ ఈస్ కాల్డ్ సక్సెస్ అనమాట. సక్సెస్ అంత ఈజీగా రాదు, అది వచ్చిందంటే అది వాడిని ఎంతో ఇష్టపడాలనేటటువంటిది మళ్ళీ మనం అయితే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అండ్ ఈ సినిమా చూసుకున్నట్లయితే హిట్ అయింది, డౌటే లేదనమాట. ఎందుకంటే లాస్ట్ సినిమా, ఇప్పుడు అంత పెద్ద స్టార్ అయిన విజయ తలపతి గారు చూసుకున్నట్లయితే ఎంత పెద్ద హీరో అనేటటువంటిది స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వన్ డేలోనే 100 కోట్లు 150 కోట్లు కొట్టగలిగేటటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. అది కాక సినిమాలో గట్టిగానే ఉంది, అపోజిట్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేటటువంటి పాయింట్ని చాలా అంటే చాలా గట్టిగా ఉన్నాయి. అందుకే ఆ ప్రభుత్వం వాళ్ళు ఉచ్చోసుకొని సినిమాను ఆపేటటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి సినిమాలో చాలా మార్పులు. ఇప్పుడు ఎగ్జాంపుల్ భగవంత్ కేసరి యాజ్ ఇట్ ఈజ్ దింపుతుండు అని చెప్పి మనం అనుకున్నాం. మరి భగవంత్ కేసరిలో ప్రభుత్వం అబ్జెక్షన్ చేయడానికి ఏముందన్న తొక్క, ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి చాలా అంటే చాలా పిరిగ్గా ఉంటుంది, కానీ ఆ అమ్మాయిని ట్రైనింగ్ ఇచ్చి ఏదో సాధించాలి అనేటటువంటిది భగవంత్ కేసరి సినిమా స్టోరీ అనమాట. కానీ అదే సినిమాని యాజ్ ఇట్ ఈజ్ మన విజయ తలపతి గారు దింపినట్టయితే ప్రభుత్వం ఎంత ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు, ఎంత సెన్సార్ చేయాల్సిన అవసరం లేదు, ఎంత ఆపాల్సిన అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా మార్పులు ఉన్నాయి, ఏయో యూనిక్గా మార్పులు చేసి మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అదే కాక రిలీజ్ చేసినటువంటి సాంగ్స్ బాగున్నాయి. పూజా హెగ్దేది కూడా మంచి రోల్ ఉంటుందంట. సో పూజా హెగ్దేని విజయ తలపతి గారిని చూడడానికి ఆల్రెడీ బీస్ట్ సినిమా అది తెలుసా మీకు, నెల్సన్ తీసిండు, అసలు ఎట్టిటో ఉంటుంది కానీ ఆడింది. ఎందుకు ఆడిందో తెలుసా? విజయ్ గారి వల్లే ఆడింది, అది విజయ్ పూజా హెగ్దే వల్ల ఆడింది.
పూజ హెగ్డే కూడా మస్తు క్యూట్గా ఉంటుంది అనమాట అందులో, అదే ఒప్పుకోవాలన్నమాట. సో మళ్ళీ వాళ్ళిద్దరు కాంబినేషన్లో కాబట్టి సినిమా గట్టిగా ఉండొచ్చు అనేటటువంటిది నాకు అనిపిస్తున్నటువంటి గట్టి ఫీలింగ్ అనమాట. వెయిట్ చేయండి, ఇంక ఎగ్జాక్ట్లీ 7 రోజులు ఉంది. 7 రోజుల్లో మనమైతే ఒక పండగ వాతావరణాన్ని అయితే చూడబోతున్నా. నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. అక్కడెక్కడో విజయ తలపతి గారు తమిళనాడులో సీఎం అయితేనే ఇక్కడ మన హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ ఇంకొన్ని థియేటర్లో అదిరింది సినిమా రిలీజ్ చేసుకొని ఎంజాయ్ చేసిన ఇది మేము. ఇక అలాంటిది దీన్ని వదలరు అనమాట. ఖచ్చితంగా ప్రతి ఆడియన్స్ వెళ్తారు. ఇదొక సెలబ్రేషన్, లేదా ఒక పండగలాగా పండగ వాతావరణం వస్తుంది మళ్ళీ నాకు అని చెప్పి అనిపిస్తుంది అనమాట. ఖచ్చితంగా చూడాలి, థియేటర్లోనే చూడాలి. ఎందుకంటే మళ్ళీ ఆయన మనకి థియేటర్లో ఎప్పుడు కనపడతాడు, సీఎం అయిపోయిండు. ఆ తర్వాత ఆయన ఓడిపోడు, ఎందుకంటే చాలా అంటే చాలా మంచి చేస్తాను తెలుసు. అసలు ఆయన చెప్పా కదా, ఆయన తమిళనాడుకు చేసేటటువంటి దాని గురించి నేను స్పెషల్గా ఇంకో వీడియోలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఉంటా ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వినోద్ షేర్ చేయండి. అని మాత్రం జై